మిత్రులారా, ఈ సినిమాలో నేను ముఖ్యంగా చెప్పేది, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. అలాంటి మన భారతదేశంలో ఈవేళ ప్రజాస్వామ్యం మనగలుగుతుందా? అందరికీ ఆశ్చర్యార్థకమే, ప్రశ్నార్థకమే. మనగలుగుతుందా అని ఎవరన్నా ప్రశ్నించుకుంటే లేదు అని ఆన్సర్ ఎక్కువ వస్తుందండి. వై? బికాస్ ఈవేళ ఎన్నికల తొంత చూస్తుంటే ద వాల్యుబుల్ ఓట్, ఈ ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఒక బ్రహ్మాస్త్రం, ఒక పాశుపతాస్త్రం. ఓటర్స్ భవిష్యత్తుకి, మనుగడకి ఒక ఆధారం, ప్రాణాధారం లాంటిది ఆక్సిజన్ ఓటు. బాబాసాహెబ్ అంబేద్కర్ మహానుభావుడు మన రాజ్యాంగంలో ఓటు అనే దానికి భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా సమానమని వాల్యూ ఇచ్చాడు. ఓటు ఓటు ఓటు. అలాంటి ఓటు ఈవేళ ఏమైపోతుంది? నోటికి ఓటు అనే పరిస్థితి ఈవేళ వస్తుంది. మనం వింటున్నాం, ఎలక్షన్లు చూస్తున్నాం, అనేక పత్రికలు కానీ మీ ఎలక్ట్రానిక్ మీడియా వారు కవర్ చేసిన దాంట్లో కానీ ఎలాగ ఈవేళ ఓటుకి నోటు అమ్ముకుంటున్నారో అది చూస్తుంటే ఏడుపు వస్తుంది. ఇంత పవర్ఫుల్ ఓట్, ఇంత బ్రహ్మాస్త్రం, ఈ ప్రజాస్వామ్యానికి ఒక వెన్నుముక వజ్రాయుతున్న ఓటు ఈవేళ అమ్ముడైపోతుంది. ఈ ప్రజాస్వామ్యం సంతలో సరికైపోతుంది, మార్కెట్లో ప్రజాస్వామ్యం అయిపోతుంది. దెన్ వేర్ ఈజ్ డెమోక్రటిక్ సెటప్ ఇన్ అవర్ ఇండియా అని ప్రశ్నించుకుంటే నిజంగా ఒక కళాకారుడుగా కానీ, ఒక పత్రికే మిత్రులారా మీరు కానీ మనందరం కూడా బాధపడాల్సిన అవసరం వేళ. ఎందుకంటే ఒక అధికార పక్షం ఉంటుంది, ఒక ప్రతిపక్షం ఉంటుంది. కానీ మనం మన కళాకారులవి, మన జర్నలిస్టులవి, మన పత్రికా మిత్రులవి, మనం ప్రజల పక్షం. అలాంటి ప్రజల పక్షం వహించే మనం ఈవేళ ఈ ప్రజాస్వామ్యం యొక్క స్థితిలో చూస్తుంటే